ఇక్కడ క్యారెక్టర్ ట్రిగ్గర్ అవుతుంది. తను వెంటనే ఇలా రియాక్ట్ అవ్వాలి. ఒక హ్మ్. కోపమైన ఎక్స్‌ప్రెషన్‌తో అంటే ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ హానెస్ట్‌లీ స్టార్టింగ్‌లో టు సడెన్‌లీ టేక్ ఆన్ థట్. హ్మ్. బట్ ఐ థింక్ ఈ 2 ఇయర్స్‌లో నేను అనుభవించిన ఎక్స్‌పీరియన్సెస్ కావచ్చు, జస్ట్ నేర్చుకున్న క్రాఫ్ట్ కావచ్చు. ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ యాంగ్రీ సీన్స్ అండి. హ్మ్. ఈరోజు హ్మ్. మంచి కోపమైన సీన్ వస్తే చించేస్తా. అంతేనా? యాహ్! ఓహ్ మై గాడ్! డైరెక్టర్స్ గారు నెక్స్ట్ మంచి కోపమైన సీన్స్ అలాంటి క్యారెక్టర్స్ కావాలని అనుకుంటున్నారు. అంటే మర్చిపోయాను క్యారెక్టర్స్ అనేది వచ్చింది కాబట్టి. హ్మ్. ఫర్దర్‌గా ఫ్యూచర్ హుహు. ప్లాన్స్ అంటే ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ మనం చాలా చూస్తున్నాం. యెస్. అలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నాయా? హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ వస్తే చేయాలి అనే థాట్స్ ఉన్నాయా? షూర్ అండి. డెఫినిట్‌గా. ఐ ఫీల్ లైక్ ఎవ్రీబడీస్ వాయిస్ ఈస్ ఇంపార్టెంట్. హ్మ్. ఫర్ మీ స్టోరీ ఈస్ స్టోరీ. ఐ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ గుడ్ స్టోరీస్. మంచి స్టోరీస్‌తో వర్క్ చేయాలి. మీనింగ్‌ఫుల్ కాంటెంట్ పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా ఉన్నాను. హ్మ్. అండ్ యాహ్! ఇఫ్ దేర్స్ ఎ స్ట్రాంగ్ స్టోరీ ఫర్ ఎ వుమన్స్ వాయిస్ హ్మ్. గ్యారంటీ అండి. వుడ్ లవ్ టు బి ఎ పార్ట్. ఓకే. హ్మ్. అంటే మీరొక మోడల్‌గా అండ్ ఇప్పుడొక హీరోయిన్‌గా అండ్ మీరు మల్టీ టాలెంటెడ్ అని గూడా విన్నాను. మీ మదర్ చెప్పారు మీరు. మిస్ ఇండియా 2020 టైటిల్ తర్వాత యాహ్! మీరు మ్యూజిక్ నేర్చుకున్నారంట.